కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చినాక వారిని నట్టేట ముంచి జీవో నెంబర్ 46 ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తి చేశారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరి ఇది మరో నిదర్శనం. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాము. నిరుద్యోగ యువతకు మీరిచ్చిన వాగ్దానాలను గుర్తు చేసేందుకు, తద్వారా వారి ప్రయోజనాలను కాపాడేందుకు నేను రాసిన ఈ లేఖను సహృదయంతో అర్థం చేసుకొని వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరిస్తారని నమ్ముతున్నాం. ఇక సమ్మెకు పిలుపునిచ్చిన జుడాలు. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వరంగల్లో జూడాలు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24 తేదీ నుండి సమ్మెకు దిగుతామని ప్రకటించారు. తమ 8 సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 3 సార్లు ఆరోగ్య శాఖ మంత్రిని సంప్రదించామని, అయినప్పటికీ పట్టించుకోలేదని చెప్పారు. 3 సార్లు కలిసినా సమస్యలు తీర్చలేదని, అందువల్లే సమ్మె చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రతి నెల తమకు జీతం చెల్లించడం లేదని, 2-3 నెలలకు ఒకసారి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్లు మొత్తం 490 మంది ఉన్నారని చెప్పారు. వారిలో ఎమర్జెన్సీలో పనిచేస్తున్న వారు విధుల్లోనే ఉంటారని, 450 మంది సమ్మెలో పాల్గొంటారని చెప్పారు. రైతాంగానికి రూపాయలు 4 లక్షల కోట్లు కేసీఆర్ హయాంలో అయిన ఖర్చు. మీరిచ్చింది 31,000 కోట్లే. మీటర్ పెట్టి చూపిస్తున్నారు. రైతులను రేవంత్ మోసం చేస్తున్నాడు. 92.5% భూమి 5 ఎకరాల్లోపే. రుణమాఫీ నిరంజన్ రెడ్డి. కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో రైతాంగంపై సుమారు 4.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీకి 31,000 కోట్లు ఖర్చు అవుతుందని గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో మాట్లాడుతూ రుణమాఫీని ఆకాశానికి అంటేలా మీటర్ పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో 11 విడతలుగా రైతు బంధు ఇచ్చామని తెలిపారు. మొత్తం 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినట్లు తెలిపారు. 1,52,00,000 ఎకరాల భూమికి రైతు బంధు ఇచ్చామని, ఎక్కువ భూమి ఉన్న వాళ్లకు గుట్టలకు రైతు బంధు ఇస్తే ఈ 7 నెలల్లో ఎందుకు లెక్కలు బయట పెట్టలేదని ప్రశ్నించారు. రైతాంగాన్ని మోసం చేశారని, అన్ని వర్గాలను ఊరించి ఉసురు మనిపించారని విమర్శించారు. రైతు భరోసా, మంత్రివర్గ ఉపసంఘం మంత్రివర్గంలో చర్చ అయ్యేసరికి వానాకాలం అయిపోతుందని అన్నారు. రాష్ట్రంలో 92.5% భూమి 5 ఎకరాలలోపు ఉన్న రైతుల చేతుల్లోనే ఉందని, 6.5 నుంచి 7% రైతులకు 5 నుంచి 10 ఎకరాల లోపు ఉందని వివరించారు. 25 ఎకరాలకు మించి కేవలం 6,488 రైతులకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ హయాంలో రైతులకు జరిగిన మేలును వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హోల్సేల్గా 70 లక్షల మంది రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. 5 ఎకరాలలోపు భూమి ఉన్న 92% మందికి రైతులకు ₹1,00,000 మించి రుణం ఉండదని, అందుకే 2 లక్షల రుణమాఫీతో ఎవరికి లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో చెప్పిన గొప్పలు అమలు కాని పరిస్థితి ఉందని, పాలకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు జరిగిన మేలును కాంగ్రెస్ వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పాడుబడ్డ ప్రతి వ్యవసాయ భూమికి సాగు రావాల్సిందే అన్నది కేసీఆర్ ఆలోచన అని, దేశ సౌభాగ్యానికి దోహదపడేది కాదా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.